హరీష్ అకాడమీ అందిస్తోంది ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్. జీపీఓ గ్రామ పాలనాధికారి, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏపీ హైకోర్టు జాబ్స్ అండ్ జేఎల్/డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ జూన్ 10 నుండి జూన్ 17 వరకు. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్, ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఈ ఓటింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్. బీహార్ రాష్ట్రము ఈ నెల 28న జరగబోయే అర్బన్ లోకల్ బాడీస్ పట్టణ ఎన్నికలలో, నగరపాలిక ఎన్నికలలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ని అమలు చేయబోతా ఉంది. తద్వారా పట్టణ ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ని అమలు చేయబోతా ఉన్న తొలి రాష్ట్రంగా చరిత్ర సృష్టించబోతా ఉంది బీహార్. మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ సంవత్సరం జరగబోయే బీహార్ ఎన్నికలు చాలా కీలకం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘము బీహార్ ఎన్నికలతో మొదలుపెట్టి బీహార్ ఎన్నికల నుండి ఈసీఐ నెట్ అనే వెబ్ పోర్టల్ని, ఈసీఐ నెట్ అనే సింగిల్ వెబ్ పోర్టల్ని అమలు చేయబోతా ఉంది. తద్వారా ఎన్నికల సంస్కరణలను మరింత పారదర్శకంగా తీసుకురాబోతా ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈసీఐ నెట్ అనే వెబ్ పోర్టల్ని ఏ ఎన్నికల్లో అమలు చేయబోతా ఉంది అంటే ఎన్నికల సంఘము బీహార్. అలానే భారత ఎన్నికల సంఘము నిన్ననే ఒక నిర్ణయం తీసుకునింది. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలోనే 100% వెబ్ కాస్టింగ్, అంటే అన్ని పోలింగ్ బూతుల వద్ద వెబ్ కాస్టింగ్ తప్పనిసరి చేయాలి. తద్వారా ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా అప్పటికప్పుడు మేము పర్యవేక్షించవచ్చు అని చెప్పేసి అన్ని పోలింగ్ కేంద్రాలలోనూ లైవ్ వెబ్ టెలికాస్టింగ్ని అమలు చేయబోతా ఉన్నారు ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. సో ఇక్కడ బీహార్ అనేది ఈ సంవత్సరం ఎన్నికలకు సంబంధించి 3 విధాలుగా మనకి కీలకం. ఒకటి ఈసీఐ నెట్ వెబ్ పోర్టలు, 100% వెబ్ కాస్టింగు. ఇప్పుడు పట్టణ ఎన్నికలకు ఈ ఓటింగ్ను అమలు చేయబోతా ఉన్న తొలి రాష్ట్రంగా బీహార్. అయితే ఈ నిర్ణయం తీసుకున్నది గుర్తుపెట్టుకోండి, స్టేట్ బీహార్ ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే మనం పాలిటీలో కూడా చదివే ఉంటాం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ బాధ్యత వచ్చేసి స్టేట్లో ఉన్న అర్బన్ లోకల్ బాడీస్కి, పంచాయతీలకి ఎన్నికలు నిర్వహించే విధి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ ఓటింగ్ సిస్టమ్ విధానానికి వస్తే, అసలు ఈ ఓటింగ్ ద్వారా ఏం చేయబోతా ఉన్నారంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ను ఉపయోగించి, ఆండ్రాయిడ్ మొబైల్స్ అటువంటి వాటిని ఉపయోగించి మనం ఇక పోలింగ్ బూత్కు వెళ్లకుండానే మనము ఆ మొబైల్లో ఉన్న అప్లికేషన్ ద్వారా, స్టేట్ బీహార్ ఎలక్షన్ కమిషన్ డెవలప్ చేసిన అప్లికేషన్ ద్వారా మనం ఓటు వేయవచ్చు ఇంట్లోనే మన మొబైల్ను ఉపయోగించి. తద్వారా ఏమవుతుంది, ఓటింగ్ శాతం పెరుగుతుంది, మనకు ప్రజాస్వామ్యం ఇంకా అద్భుతంగా పనిచేయడానికి వీలవుతుందని చెప్పవచ్చు. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, 2 అప్లికేషన్లు దీనికోసం తయారు చేశారు బీహార్ వాళ్ళు. బీహార్ స్టేట్ ఎలక్షన్ కమిషను ఒక వెబ్ అప్లికేషన్ని తయారు చేసింది. అలానే ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక ఆఫీస్, సెంటర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, గుర్తుపెట్టుకోండి, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కింద ఉండే ఒక ఆఫీస్. ఇది ఒక అప్లికేషన్ని తయారు చేసింది. ఆ అప్లికేషన్ పేరు వచ్చేసి ఈ ఓటింగ్ సెక్ బిహెచ్ఆర్, ఈ ఓటింగ్ ఎస్సిసి బిహెచ్ఆర్ అనే అప్లికేషన్ని డెవలప్ చేసింది. సో మనకి డైరెక్ట్గా స్టాటిక్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఎక్కడ అమలు చేయబోతా ఉన్నారు. ఇక మీరు ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సీడాక్ అనేది చాలా కీలకం. మనం గతంలో కూడా చాలా క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో సూపర్ కంప్యూటర్లను నిర్మించే బాధ్యత ఈ సీడాక్కే ఉంటుంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇది మనకి ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వన్, ఒక ప్రోగ్రామ్, ఒక అవేర్నెస్ క్యాంపెయిన్, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ట్రైబల్ మినిస్ట్రీ లాంచ్ చేసిన
ధర్తీ ఆబా జనభాగీదారీ అభియాన్. ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్. ఇది ట్రైబల్స్కి సంబంధించి గిరిజనులను ఆర్థికంగా సామాజికంగా వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి సుస్థిర అభివృద్ధి సాధించడానికి గిరిజనులలో ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఈ 15 రోజుల క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. దీని పేరు ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్. జన భాగీదారీ అంటే పీపుల్స్ పార్టిసిపేషన్. అంటే ఈ క్యాంపెయిన్లో ప్రజలందరూ కూడా పాల్గొని అభివృద్ధిలో పాలు పంచుకుంటారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఏం చేయబోతా ఉంది అంటే సుమారుగా 1,00,000 ట్రైబల్ గ్రామాలను సందర్శించి అక్కడ ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తారు. అంటే వాళ్ళకు పెన్షన్ సేవలు కావచ్చు, లేదంటే ఆధార్కు సంబంధించిన సర్వీసెస్, లేదంటే పిఎం కిసాన్ రైతులకు సంబంధించిన సేవలు, పెన్షన్ సేవలు, అటువంటివి ఏ సేవలైనా కూడా శాచురేషన్ లెవెల్లో అందిస్తారు. శాచురేషన్ లెవెల్ అంటే మనం తరచుగా వింటూ ఉంటాం జనరల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీకి సంబంధించి అందరూ కవర్ కావాలి, బెనిఫిషరీస్ అంటారు చూసారా, 100% శాచురేషన్. ఏ ఒక్కరు కూడా పథకాలకు అనర్హులు కాకుండా మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికి పథకాలు అందాలి అంటారు కదా, దాన్నే శాచురేషన్ అంటారు. సో ఇది బెనిఫిట్ శాచురేషన్ క్యాంప్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ధర్తీ ఆబా జన భాగీదారీ అభియాన్. ఇది 15 డేస్ క్యాంపెయిన్. దీన్ని మరి ఇంకా మనం తెలుసుకోవాల్సింది ట్రైబల్ అఫైర్స్కి సంబంధించి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ ఈ క్యాంపెయిన్ విషయానికి వస్తే ఈ ధర్తీ ఆబా జన భాగీదారీ అభియాన్ క్యాంపెయిన్ని 550 ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో 2,900కి పైగా ట్రైబల్ బ్లాక్స్ అంటే మండలాలు, 207 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే గిరిజనులలో ఇంకా పూర్తిగా ఇంకా అణగారిపోయిన గిరిజనుల్ని పీవీటీజీ గ్రూప్స్ అంటారు. 550 ట్రైబల్ డిస్ట్రిక్ట్స్, 2,900కి పైగా ట్రైబల్ మండలాలు, 207 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అధికంగా ఉన్న జిల్లాలను ఇది కవర్ చేయబోతా ఉంది. ఓవరాల్గా 1,00,000 విలేజెస్ని కవర్ చేయబోతుందని చెప్పవచ్చు. ఇక మనం తెలుసుకోవాల్సింది ట్రైబల్స్కి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ 15th నవంబర్ని నవంబర్ 15ని జన్జాతీయ గౌరవ్ దివాస్గా ప్రకటించింది. జన్జాతీయ గౌరవ్ దివాస్ అంటే ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్, ఒక గ్రేట్ ట్రైబల్ లీడరు బీర్సా ముండా గారి జయంతి సందర్భంగా 2021లో యూనియన్ క్యాబినెట్ ప్రతి సంవత్సరం 15th నవంబర్ని జన్జాతీయ గౌరవ్ దివాస్గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించింది. ఇక 2023 సంవత్సరంలో అదే రోజున 2023 నవంబర్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జార్ఖండ్లో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కోసము పిఎం జన్మాన్ స్కీమ్ని లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇయర్ మనకి చాలా ఇంపార్టెంట్. 2023 పిఎం జన్మాన్ అంటే పిఎం జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. ఇవి ట్రైబల్స్కి సాధికారత కల్పించడానికి ఉద్దేశించబడిన క్యాంపెయిన్లు, ప్రోగ్రామ్స్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కెనడా పర్యటన. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కెనడాలో G7 సమ్మిట్ జరుగుతూ ఉంది, అందులో పాల్గొనడానికి వెళ్ళారు. అయితే ఆ G7 సమ్మిట్లో ట్రంప్ అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతూ ఉన్న ఘర్షణల కారణంగా ట్రంప్ అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. సో ఇది ప్రోగ్రెస్ అనేది ఇంకా సాధించాలి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సమ్మిట్లో ఇన్విటేషన్ మీద వెళ్ళాడు. కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ గారు ఆహ్వానం పంపితే అటెండ్ అయ్యారు. ఇక్కడ ఈయన ఒక పదాన్ని ఉచ్చరించారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేదంటే ప్రెసిడెంట్ ఏదైనా ఇంపార్టెంట్ అంతర్జాతీయ సదస్సులలో ఏవైనా కొన్ని పదాల గురించి పర్టికులర్గా మెన్షన్ చేస్తూ ఉంటే మనం తెలుసుకోవాల్సింది ఆ పదాలను ఎవరు కనుగొన్నారు, ఆ పదాలని తొలిసారిగా ఎవరు ఉపయోగించారు, ఆ పదాల వెనుక ఉన్న మీనింగ్ ఏందో మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే ఇటీవల జరిగిన రైల్వేస్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఇటీవల ఒక సదస్సులో ఒక ఇంపార్టెంట్ వాక్యాన్ని వీళ్ళు ప్రకటన చేశారు.
దాన్ని ఎవరు ప్రకటన చేశారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఆప్షన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ ఈయన గ్లోబల్ సౌత్ అనే పదాన్ని వాడారు. గ్లోబల్ సౌత్, మేము గ్లోబల్ సౌత్కు పట్టం కడతాము అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. మరి ఏంటి గ్లోబల్ సౌత్ అంటే? ఇప్పుడు జనరల్గా వరల్డ్ మ్యాప్ ఎలా ఉంటుంది? వరల్డ్ అనేది ప్రపంచము నార్థన్ హెమిస్ఫియరు, సదర్న్ హెమిస్ఫియరు, ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళము. దక్షిణార్ధగోళాన్నే గ్లోబల్ సౌత్ అంటారు. ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా, టెక్నాలజికల్గా వెనుకబడి ఉన్న దేశాలను గ్లోబల్ సౌత్గా అభివర్ణిస్తారు. గ్లోబల్ సౌత్గా అభివర్ణిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ అమెరికా కంట్రీ, ఆఫ్రికా కంట్రీసు, ఇండియన్ సబ్ కాంటినెంటు, ఆస్ట్రేలియా, ఇటువంటి దేశాలను గ్లోబల్ సౌత్గా అభివర్ణిస్తారు. అయితే ముఖ్యంగా సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఇండియన్ సబ్ కాంటినెంట్లో చాలా ప్రాంతాలు ఆర్థికంగా, టెక్నాలజికల్గా వెనుకబడి ఉన్నాయి అడ్వాన్స్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే. అందుకు ఈ గ్లోబల్ సౌత్ని మనం అభివృద్ధి చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ మనం 2024లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 2024 సెప్టెంబర్ ఆ టైంలో ఇండియన్ గవర్నమెంటు 3వ గ్లోబల్ సౌత్ సమ్మిట్ని, 3rd గ్లోబల్ సౌత్ సమ్మిట్ని వర్చువల్గా, అంటే మనం ఆన్లైన్ పద్ధతిలో ఆ సమ్మిట్ని మనం నిర్వహించాము. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు జరిగిన 3 గ్లోబల్ సౌత్ సమ్మిట్లని ఇండియన్ గవర్నమెంటు వర్చువల్గా నిర్వహించింది. సో దీనికి సంబంధించి ఒక సపరేట్ సమ్మిట్టే ఉంది కాబట్టి మనకి తప్పకుండా గ్లోబల్ సౌత్ అంటే ఐడియా ఉండాలి. ఇక గ్లోబల్ సౌత్ అనే పదాన్ని తొలిసారిగా 1969లో అమెరికాకు చెందిన ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ కార్ల్ అగ్లెస్బీ అనే ఆయన ఈ పదాన్ని వాడడం జరిగింది 1969లో. ఎందుకు ఈ పదాల గురించి నేను చెప్తా ఉన్నానంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి గ్లోబల్ సౌత్కి లింక్ అయి ఉంది. సుస్థిర అభివృద్ధికి గ్లోబల్ సౌత్కి మనము ఎన్విరాన్మెంట్లో కూడా చదివే ఉంటాం. సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని తొలిసారిగా ఎప్పుడు వాడారు అంటే 1983లో బ్రంట్ల్యాండ్ కమిషన్ వేశారు. 1987లో బ్రంట్ల్యాండ్ కమిషన్ ఇచ్చిన బ్రంట్ల్యాండ్ రిపోర్ట్లో తొలిసారిగా సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని వాడారు. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే గ్రూప్ 1 ఏపీ గ్రూప్ 2లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. బట్ ఇప్పుడు గ్లోబల్ సౌత్ అనేది వార్తల్లో ఉంది కాబట్టి దీన్ని ఎప్పుడు ఎవరు వాడారో మనకు ఐడియా ఉండాలి. ఇక G7 విషయానికి వస్తే USA, UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా. అలానే మాట్లాడుతూ ఈ G7 సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం చల్లారాలని చెప్పేసి కూడా చెప్పారు. మనం చూస్తూ ఉన్నాం, ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఆపరేషన్ రైజింగ్ లయన్ని స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి చైనా మరియు మధ్య ఆసియా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. శాశ్వత స్నేహ ఒప్పందం కజకిస్తాన్లో. ఇలాంటివి మనకి డైరెక్ట్గా అడుగుతాడు. ఇటీవల చైనాకి, సెంట్రల్ ఏషియాకి దేశాల మధ్య జరిగిన ఒప్పందం పేరేమిటి అంటే శాశ్వత స్నేహ ఒప్పందం కజకిస్తాన్లో జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇంగ్లీష్ పేపర్ క్లిప్పింగ్ ఎందుకు పెట్టామంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి. బట్ ఇక్కడ ఉండేది జస్ట్ 4 లైన్స్ మ్యాటరే కాబట్టి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఆ ఒప్పందం పేరు వచ్చేసి ట్రీటీ ఆన్ ఎటర్నల్ గుడ్ నైబర్లీనెస్, ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్. ట్రీటీ ఆన్ ఎటర్నల్ గుడ్ నైబర్లీనెస్, ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ అనే ఒప్పందము చైనాకి 5 సెంట్రల్ ఏషియా దేశాలకు మధ్య కుదిరిన ఒప్పందము. దీన్నే తెలుగులో శాశ్వత స్నేహ ఒప్పందం అంటారు. ఇక 5 సెంట్రల్ ఏషియా దేశాలు వచ్చేసి కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్. 5 దేశాలు మనకి కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఇక కజకిస్తాన్ మనం ఆల్రెడీ గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద యురేనియం ప్రొడ్యూసరు కజకిస్తాన్. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అక్టోబర్ 2 నుంచి 17 మున్సిపల్ కార్పొరేషన్స్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే మనం ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ అవి తిరిగి పునర్వినియోగించడానికి పనికిరావు అనమాట. అటువంటి థిన్ ప్లాస్టిక్ కవర్స్ని సింగిల్ యూజ్, ఒకసారి మాత్రమే
వాడడానికి అర్హమైన ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి ఓవరాల్గా 17 మున్సిపల్ కార్పొరేషన్స్లో వైజాగ్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి సహా ఓవరాల్గా 17 మున్సిపల్ కార్పొరేషన్స్లో బ్యాన్ చేయబోతా ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్లో సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి, అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అంటారు కదా, ఆ వేస్ట్ని పునర్వినియోగించడానికి 3 సర్క్యులర్ ఎకానమీ పార్కులను కూడా ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ సంవత్సరం కల్లా 3 సర్క్యులర్ ఎకానమిక్ పార్కులు, అందులో ఒకటి వైజాగ్లో కూడా ఏర్పాటు కాబోతా ఉంది. మరో 2 ఇంకా ప్రకటించలేదు ఎక్కడ ఏర్పాటు చేస్తారని. అలానే 87 అర్బన్ ప్రాంతాలలో, ఆంధ్రప్రదేశ్లోని 87 అర్బన్ ప్రాంతాలలో 3R సెంటర్స్, అంటే సర్క్యులర్ ఎకానమీ సెంటర్స్ అంటారు కదా, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, అటువంటివి 157 సెంటర్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక మనం ఆల్రెడీ ఇటీవల ఈ వేస్ట్ గురించి ఎక్కువ డిస్కస్ చేసుకున్నాం. ఈ వేస్ట్ విషయానికి వస్తే భారతదేశంలోనే మొట్టమొదటి ఈ వేస్ట్ రీసైక్లింగ్ పార్క్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. అయితే ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంబంధించి, అది ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్. నెక్స్ట్ వన్ తెలంగాణకు సంబంధించి, తెలంగాణలో 3 సహకార శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సహకార శిక్షణా కేంద్రాలు అంటే కోఆపరేటివ్ సెక్టార్, సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యంలో 3 ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఆ 3 వచ్చేసి నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మంలలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఆల్రెడీ కోఆపరేటివ్ సెక్టార్ని బలోపేతం చేయడానికి హైదరాబాదు, వరంగల్లో శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఏర్పాటు చేయడం ద్వారా ఓవరాల్గా 5 కాబోతూ ఉన్నాయి. ఇక తెలంగాణలో ఓవరాల్గా 60,000 సహకార సంఘాలు ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. నెక్స్ట్ వన్ గో సంరక్షణ విధానాన్ని రూపొందించడానికి 3 సభ్యుల బృందాన్ని నియమించిన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వము గోవులను సంరక్షించడానికి, ఆవులను సంరక్షించడానికి, అలానే కౌ ప్రొటెక్షన్ పాలసీని తీసుకురావడానికి 3 సభ్యుల బృందాన్ని నియమించింది. అందులో 3 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. దానికి ఎవరెవరు ఉన్నారు అంటే, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సవ్యసాచి ఘోష్ గారు, మరో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శైలజ రామయ్యర్ గారు, మరో ఐఏఎస్ ఆఫీసర్ రఘునందన్ రావు గారు. సో ఇది డైరెక్ట్గా ఎంతమంది బృందం అంటే 3. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది భారతదేశంలో తొలి నైట్ సఫారీని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఇండియాలో ఫస్ట్ నైట్ సఫారీ అంటే ఏంటి, అడవుల్లో మనము ఆ వైల్డ్ లైఫ్ని, ఆ వన్యప్రాణులని చూడడానికి నైట్ సఫారీ, రాత్రిపూట్ల కూడా చూడడానికి ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రము అంటే ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. దీనికి ఆన్సర్ ట్రై చేయండి. ఇక ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లకి ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వీలైతే దానికి ట్రై చేయండి, నేను అడుగుతాను క్వశ్చన్స్. కింది వాటిలో ఇక్కడున్న 4 ఆప్షన్స్లో టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు? ఇక 2023-24లో అత్యధికంగా ఫారిన్ రెమిటెన్సెస్ స్వీకరించిన రాష్ట్రము ఏ రాష్ట్రంలోకి వచ్చాయి? అత్యధికంగా ఫారిన్ రెమిటెన్సెస్, ఇక్కడున్న 4 ఆప్షన్స్లోనే ఆన్సర్ ఉంది. అలానే భారతదేశంలో సీనియర్ సిటిజన్స్ కోసము తొలిసారిగా ఒక కమిషన్ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? సో ఓవరాల్గా ఈ 4 క్వశ్చన్స్ దీనికి ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి మనము 2024-25లో ఎఫ్డిఐస్కి సంబంధించి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి అత్యధికంగా భారతదేశానికి ఏ దేశం నుంచి వచ్చాయంటే సింగపూర్. సెకండ్ ప్లేస్ మౌరీషియస్, థర్డ్ ప్లేస్ వచ్చేసి యుఎస్ఏ. ఇక అత్యధికంగా మహారాష్ట్రలోకి వచ్చాయి 24-25లో. ఓవరాల్గా 24-25లో 81.04 బిలియన్ ఎఫ్డిఐస్ వచ్చాయి ఇండియాకి. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి, భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ గతిశక్తి కార్గో టెర్మినల్ను ప్రారంభించిన యూనియన్ రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు. భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ గతిశక్తి కార్గో టెర్మినల్ అంటే పేరులోనే ఉంది, కార్గోని ట్రాన్స్పోర్ట్ చేయడానికి,
కార్లు అటువంటి వాటిని రవాణా చేయడానికి వివిధ దేశాలకి తరలించడానికి హర్యానాలోని మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈ కార్గో టెర్మినల్ ద్వారా సంవత్సరానికి 4.5 లక్షల కార్లను ట్రాన్స్ఫర్ చేయొచ్చు, రవాణా చేయవచ్చు. ఈ టెర్మినల్ యొక్క లోడింగ్ సామర్థ్యము ప్రతి సంవత్సరం దాదాపు 4.5 ల్యాక్ ఆటోమొబైల్స్. ఇక ఈ కార్గో టెర్మినల్ని ఈ మానేసర్ కార్గో టెర్మినల్ ఫెసిలిటీ పట్లి అనే రైల్వే స్టేషన్కి కనెక్ట్ అయ్యింది. 10 కిలోమీటర్ల లింక్ ద్వారా ఇది పట్లి అనే రైల్వే స్టేషన్కి లింక్ అయింది. అక్కడి నుంచి ఇవి కార్గో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇక మనకు గుర్తు రావాల్సింది ఇక్కడ గతిశక్తి అంటే ఏంటి. భారతదేశంలో మల్టీ మోడల్ కనెక్టివిటీని అభివృద్ధి చేయడానికి అంటే లాస్ట్ మైల్కి కూడా రవాణా సౌకర్యాన్ని అందించడానికి ఇండియన్ గవర్నమెంటు 2021లో పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ని లాంచ్ చేసింది. పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ముఖ్య ఉద్దేశము భారతదేశంలో అన్ని ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ రవాణా సౌకర్యాన్ని రోడ్స్, రైల్వేసు, పోర్ట్స్ పర్ఫెక్ట్గా అందించడానికి లాంచ్ చేసింది 2021లో. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీకి సంబంధించి ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి ఆరావళి హిల్స్లో ఆరావళి పర్వతాలలో శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం ఫ్లవరింగ్ ప్లాంట్స్ని కనుగొన్నారు. కొత్త రకం పుష్పించే జాతి మొక్కలు. దీని పేరు వచ్చేసి పోర్టులకా భారత్. ఈ పోర్టులకా భారత్ అనేది ఆరావళిలో కొత్తగా కనుగొన్న పుష్పించే పుష్పాల మొక్కలు. ఇక ఆరావళి హిల్స్ అంటే మనం ఆల్రెడీ గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇవి ఫోల్డ్ మౌంటైన్స్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అని చెప్పవచ్చు. ఇవి 4 ప్రాంతాల్లో లొకేట్ అయి ఉంటాయి. ఒకటి రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రము, హర్యానా స్టేటు, యూనియన్ టెరిటరీ అయిన కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ, 3 రాష్ట్రాలు ఒక యూటీలో లొకేట్ అయి ఉందని చెప్పవచ్చు. ఇక ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న పర్యావరణ దినోత్సవం రోజున, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జూన్ 5 రోజున ఈ ఆరావళి పర్వతాలను పరిరక్షించడానికి ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనే దాన్ని కూడా ప్రారంభించారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఎప్పుడు లాంచ్ చేశారు? ఇటీవల జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి సహకార బ్యాంకుల కోసం భారతదేశపు మొట్టమొదటి సైబర్ భద్రతా కార్యకలాపాల కేంద్రాన్ని ప్రారంభించిన మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. దీన్నే సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అంటారు. మనం జనరల్గా చూస్తూ ఉంటాం, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో సైబర్ దాడులు ఎక్కువ అయిపోయాయి. గ్యారంటీ లేదు, డేటాకి కావచ్చు, ఆర్థికంగా చాలా నష్టాలు కలిగిస్తూ ఉన్నాయి ఈ సైబర్ దాడులు. సో ఇప్పుడు ఆ బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా కోఆపరేటివ్ బ్యాంక్స్ని సైబర్ దాడుల నుంచి రక్షించడానికి మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ భారతదేశపు మొట్టమొదటి సైబర్ భద్రతా కార్యకలాపాల కేంద్రాన్ని ప్రారంభించింది. దాని పేరే సహకార్ సురక్ష. ఇంగ్లీష్లో చెప్పాలంటే సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. ఇక ఇండియాలో సైబర్ భద్రతకి నోడల్ ఏజెన్సీ వచ్చేసి సెర్టిన్. గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా. భారతదేశంలో సైబర్ భద్రతకు నోడల్ ఏజెన్సీ సెర్టిన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కింద ఉంటుంది. నెక్స్ట్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి డిఆర్డిఓ మరియు ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు ఒక ఘనత సాధించారు. క్వాంటమ్ కమ్యూనికేషన్కి సంబంధించి వీళ్ళు ఒక ఘనత సాధించారు. మనం జనరల్గా డేటాని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చాలా ముప్పు ఎక్కువగా ఉంటుంది, సైబర్ దాడులు కావచ్చు, హ్యాకింగ్ థ్రెట్స్. అలా కాకుండా డేటాని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఎంత దూరమైనా కానిలే, ఫర్ ఎగ్జాంపుల్ అంతరిక్షం నుంచి భూమి మీదకైనా కూడా కమ్యూనికేషన్ని, సమాచారాన్ని అత్యంత భద్రతగా, అంటే ఎటువంటి సైబర్ దాడులకు, ఎథికల్ హ్యాకింగ్కి ఆస్కారం లేకుండా సేఫ్గా సమాచారాన్ని మార్పిడి చేయాలి అంటే క్వాంటమ్ కమ్యూనికేషన్ హెల్ప్ అవుతుంది. క్వాంటమ్ కమ్యూనికేషన్, ఈ క్వాంటమ్ కమ్యూనికేషను ఫోటాన్స్, లైట్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఫోటాన్సు, ఎలక్ట్రాన్సు, అటువంటి సహకారంతో, ఆ ఫోటాన్ల సహకారంతో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఈ అణువుల ద్వారా
డేటాని ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇది మోస్ట్ సెక్యూర్డ్ కమ్యూనికేషన్ అనమాట. దీన్నే క్వాంటమ్ కమ్యూనికేషన్ అంటారు. క్వాంటమ్ కమ్యూనికేషన్ ఇలా ఫోటాన్లను ఉపయోగించి, ఈ ఫోటాన్ అణువులను ఉపయోగించి ట్రాన్స్ఫర్ చేసే వ్యవస్థని క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ బేస్డ్ కమ్యూనికేషన్ అంటారు. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ బేస్డ్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ బేస్డ్ కమ్యూనికేషన్ని ఐఐటి ఢిల్లీ మరియు డిఆర్డిఓ శాస్త్రవేత్తలు సక్సెస్ఫుల్గా పరీక్షించారు. వీళ్ళు ఫ్రీ స్పేస్ ఆప్టికల్ లింక్ ద్వారా 1 కిలోమీటర్ మేర ఫోటాన్లను ఉపయోగించి అత్యంత భద్రంగా సమాచారాన్ని మార్పిడి చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, క్వాంటమ్ కమ్యూనికేషన్లో ఎటువంటి థ్రెట్స్ ఉండవు, హ్యాకింగు, సైబర్ థ్రెట్స్. ఇక మనం తెలుసుకోవాల్సింది క్వాంటమ్ కమ్యూనికేషన్ లేదా క్వాంటమ్ కంప్యూటర్స్ పర్ఫార్మెన్స్ని క్యూబిట్స్లో కొలుస్తారని చెప్పేసి కూడా మనం గతంలో తెలుసుకున్నాం. క్విబిట్స్. అదే సూపర్ కంప్యూటర్స్ సామర్థ్యాన్ని అయితే ఫ్లాప్స్, క్వాంటమ్ కంప్యూటర్స్ అయితే క్యూబిట్స్. నెక్స్ట్ వన్, ఇండియన్ డిఫెన్స్కి సంబంధించి భారత తీర ప్రాంత రక్షక దళం కోసం, ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసము ఒక ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్ని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసము అచల్ అనే ఒక ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్ని అభివృద్ధి చేసింది. ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్ అంటే ఇది నిఘా కోసం వాడేది, సర్వేలెన్స్ పర్పస్. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న మౌలిక వసతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఈ ప్యాట్రోలింగ్ నౌకలు ఉపయోగపడతాయి. ఇందులో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసము గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ 8 నిర్మిస్తూ ఉంది. ఇందులో అచల్ అనేది 5వది, అచల్ 5th వన్. ఇక ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే గుర్తు రావాల్సింది, మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, ఆలివ్ రిడ్లీ టర్టల్స్ని, ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఒడిషా తీరంలోని వీటిని సంరక్షించడానికి ఆపరేషన్ ఒలీవియాని లాంచ్ చేసింది అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం ఇటీవల. ఎవరు లాంచ్ చేశారు? ఇండియన్ కోస్ట్ గార్డ్. సో ఇట్లా లింక్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్, 2025 to 35ని హైడ్రో పవర్ దశాబ్దంగా అరుణాచల్ ప్రదేశ్ ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంటు 2025 to 35ని, ఈ 10 ఏళ్ళని డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్గా ప్రకటించింది. దానికి ప్రధాన కారణం అరుణాచల్ ప్రదేశ్లో సుమారుగా 58,000 మెగావాట్ల హైడ్రో పవర్ సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి, హైడ్రో పవర్ని ప్రోత్సహించడానికి, సరైన పాలసీలు తీసుకురావడానికి ఈ 10 ఏళ్లను కూడా డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్గా ప్రకటించింది. డైరెక్ట్గా డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్గా ఏ రాష్ట్రం ప్రకటించిందంటే అరుణాచల్ ప్రదేశ్. ఇక అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పేమా ఖండు గారు. ఇక ఆల్రెడీ ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్లోని ఇటాలిన్ అనే హైడ్రో పవర్ ప్రాజెక్టుకి 3097 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఇటాలిన్ అనే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టుకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సో ఇక్కడ డైరెక్ట్గా ఇటాలిన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇక అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి కీలకం. ఎందుకంటే చైనాతో బార్డర్ని షేర్ చేసుకుంటుంది కదా. ఇండియాలో చైనాతో బార్డర్ని షేర్ చేసుకునేవి లడక్ యూనియన్ టెరిటరీ ప్రాంతము, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఈ 4 రాష్ట్రాలు మరియు ఇది ఒక యూటీ షేర్ చేసుకుంటాయి కదా చైనాతో బార్డర్. సో అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సందర్భం వచ్చినప్పుడు. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రోవోస్ట్గా భారత సంతతికి చెందిన ఇంజనీర్ అనంత చంద్రకాసన్ గారు ఎన్నికయ్యారు. ప్రోవోస్ట్ అంటే హెడ్ అని, అధిపతి. ఈ మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది అమెరికాలో ఉన్న ప్రముఖమైన విశ్వవిద్యాలయం. దీనికి ఇప్పుడు తొలిసారిగా చెన్నైలో జన్మించిన భారత సంతతికి చెందిన ఇంజనీరు అనంత చంద్రకాసన్ గారు. ఈయన చెన్నైలో జన్మించినప్పటికీ అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి ఈయన భారత సంతతి అమెరికన్ అని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఈ పదవికి ఎంపికైన తొలి భారతీయ అమెరికన్ ఈయన. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి
ప్రజెంట్ ఇండియా ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ స్టార్ట్ కాబోతా ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్ విజేతకు టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీని ఇవ్వబోతా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పటౌడీ ట్రోఫీని డిస్కంటిన్యూ చేసి టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీగా ఖరారు చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. అయితే ఈ పేరు పైన అభ్యంతరాలు వచ్చాయి. ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా పటౌడీ ట్రోఫీని కొనసాగించండి అని అభ్యర్థన చేసేసరికి ఇండియన్ బీసీసీఐ అభ్యర్థన చేసేసరికి వాళ్ళు గెలిచిన జట్టుకు పటౌడీ పథకాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఈ టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీ ఏమో అలానే కంటిన్యూ అవుతుంది. గెలిచిన జట్టుకు ఇదే ట్రోఫీ ఇస్తారు. బట్ గెలిచిన జట్టు కెప్టెన్కు మాత్రము ఒక మెడల్, పటౌడీ మెడల్ను ఇవ్వబోతూ ఉన్నారు. ఇక పటౌడీ అంటే ఈయన భారతదేశపు అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్లలో ఈయన ఒకరు. ఈయన తండ్రి ఇఫ్తిఖార్ అలీ ఖాన్ పటౌడీ భారత్కు మరియు ఇంగ్లాండ్కు కూడా టెస్ట్ క్రికెట్ ఆడాడు. అందుకు ఆయన గౌరవార్థము ఈ పేరు పెట్టారు. ఇక మనం తెలుసుకోవాల్సింది సచిన్ టెండూల్కర్, జేమ్స్ ఆండర్సన్. జస్ట్ ఒక ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో ప్రపంచంలో అత్యధిక టెస్టు రన్నులు చేసిన ప్లేయర్ అంటే సచిన్ టెండూల్కర్. సెకండ్ ప్లేస్లో జేమ్స్ ఆండర్సన్, ఇంగ్లాండ్ క్రికెటర్. 188 మ్యాచెస్ ఆడాడు, టెస్ట్ మ్యాచెస్. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్ అవార్డ్స్కి సంబంధించి తెలంగాణకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి శ్రీవల్లి బమిడిపాటి గారికి బిల్లీ జోన్ కింగ్ కప్ హార్ట్ అవార్డు లభించింది. ఈ బిల్లీ జోన్ కింగ్ కప్ హార్ట్ అవార్డుని అమెరికా ఇస్తుంది. ఇక్కడ బిల్లీ జోన్ కింగ్ అనే ఆమె ప్రముఖ అమెరికా టెన్నిస్ ప్లేయరు. ఇప్పుడు ఈమెకు ఆసియా ఓసియానా గ్రూప్ 1 టోర్నమెంట్లో మంచి ప్రదర్శన కనబరిచినందుకు గాను ఈ అవార్డుని ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈమె ఏ స్టేట్ అంటే తెలంగాణ. ఇక ఇప్పటి వరకు ఈ బిల్లీ జీన్ కింగ్ కప్ హార్ట్ అవార్డుని భారతదేశంలో 2 టెన్నిస్ ప్లేయర్లు గెలుచుకున్నారు. ఒకరు సానియా మిర్జా, మరొకరు అంకిత రైనా. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి మహిళల వన్డే ర్యాంకింగ్స్లో స్మృతి మందాన, ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం వైస్ కెప్టెన్ స్మృతి మందాన దాదాపు 5 ఏళ్ల తర్వాత అగ్రస్థానానికి టాప్ ప్లేస్కి చేరుకునింది. ఇక ఫస్ట్ ప్లేస్లో స్మృతి మందాన, సెకండ్ ప్లేస్లో ఇంగ్లాండ్కు చెందిన నటాలియా సీవర్ బ్రంట్, థర్డ్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికాకు చెందిన లౌరా వాల్వార్ట్. నెక్స్ట్ వన్, WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 to 2029 సైకిల్లో 4 రోజుల టెస్టులను ప్రవేశపెట్టనున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. జనరల్గా టెస్ట్ క్రికెట్ అంటే 5 రోజుల పాటు జరుగుతుంది. అయితే ఈ మధ్యన టెస్టులకు ఆదరణ తగ్గిపోతూ ఉండడం వల్ల 4 రోజులే నిర్వహించాలి మ్యాచ్ని అని చెప్పేసి ICC నిర్ణయం తీసుకునింది. రాబోయే WTC సైకిల్లో ప్రెజెంట్ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం కదా, 3వ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ని సౌత్ ఆఫ్రికా గెలుచుకునింది ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించని. ప్రెజెంట్ 4వ WTC సైకిల్ స్టార్ట్ అయింది. శ్రీలంక బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్తో స్టార్ట్ అయింది. 2025 నుంచి 2027 ఈ 2 ఏళ్ల కాలానికి గాను వివిధ దేశాల మధ్య టెస్ట్ మ్యాచ్లు నిర్వహిస్తారు. అందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 2 టీంలు ఫైనల్కి వస్తాయి. ఆ ఫైనల్లో గెలుపొందిన జట్టుకు టెస్ట్ మేస్ అంటారు, దాన్నే గద షేప్లో ఉంటుంది, ఆ ట్రోఫీని ఇస్తారు. ఇది 4వ సైకిల్ అనమాట. అయితే 5వ WTC సైకిల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 2027 నుంచి 2029. ఈ 2029లో 5వ WTC ఫైనల్ జరగబోతుంది. ఇక్కడ నుంచి దీన్ని అమలు చేయబోతూ ఉన్నారు 4 రోజుల టెస్టులని. అయితే పెద్ద దేశాలైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, ఇండియా మాత్రము 5 రోజులు ఆడబోతూ ఉన్నాయి. మనకు మాత్రం మినహాయింపు ఉంది, ఇండియాకి, ఇంగ్లాండ్కి, ఆస్ట్రేలియాకి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. పట్టణ ఎన్నికలకు ఈ ఓటింగ్ విధానాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా బీహార్. ధర్తీ ఆబా జనభాగీదారీ అభియాన్, గ్లోబల్ సౌత్, చైనా మధ్య ఆసియా శాశ్వత స్నేహ ఒప్పందం,
అక్టోబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్లోని 17 మున్సిపల్ కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం. తెలంగాణలో కొత్తగా 3 సహకార శిక్షణ కేంద్రాలు. గో సంరక్షణ విధానాన్ని రూపొందించడానికి 3 మంది సభ్యుల బృందాన్ని నియమించిన తెలంగాణ ప్రభుత్వం. భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ గతిశక్తి కార్గో టెర్మినల్. పోర్ట్ లకా భారత్ న్యూ ఫ్లవరింగ్ ప్లాంట్ స్పీషీస్. సహకార బ్యాంకుల కోసం భారతదేశపు మొట్టమొదటి సైబర్ భద్రతా కార్యకలాపాల కేంద్రం. డిఆర్డిఓ ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తల ఘనత క్వాంటమ్ కమ్యూనికేషన్. అచల్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్ 2025 నుంచి 35ని హైడ్రో పవర్ దశాబ్దంగా ప్రకటించిన అరుణాచల్ ప్రదేశ్. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొవోస్ట్గా భారత సంతతికి చెందిన ఇంజనీర్ అనంత చంద్రకాసన్. టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీ పేరు ఖాయం, గెలిచిన జట్టు కెప్టెన్కు పటౌడీ పథకం. బవిడిపాటి శ్రీవల్లికి బిల్లీ జోన్ కింగ్ కప్ హార్ట్ అవార్డు. మహిళల వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్న స్మృతి మందాన. WTC 2027-29 సైకిల్లో 4 రోజుల టెస్టులను ప్రవేశపెట్టనున్న ICC. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇవాళ క్లాస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ PDF రూపంలో టుమారో మన వాట్సాప్ ఛానల్ హరీష్ అకాడమీ వాట్సాప్ ఛానల్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఎవ్రీబడి కెన్ యాక్సెస్ ఇట్ and we'll meet you again tomorrow, and thank you everyone.